ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3వ వచనం. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా పోవును. ఆమేన్, హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా పోవునని నిజంగా ఈ వాక్య భాగం ఈరోజు ఎంతగానో మనల్ని ధైర్యపరుస్తుంది. ఎందుకంటే వింటున్న సహోదరి, ప్రియ సహోదరుడా, నీకు ముందుగా ప్రభు వెళ్తూ ఉంటే నీకు మార్గం సరళమైనట్లేగా. అంతేకాదు, నీకు ముందు ప్రభు నడుస్తున్నాడంటే ఏ ప్రమాదము నీ దరి చేరదు. నీకు అన్ని విధాల 100% భరోసా ఉంటుంది. కాబట్టి నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా పోవును అని వాక్యము నిజంగా ఈరోజు నిన్నెంతగానో బలపరుస్తూ ధైర్యపరుస్తూ ఉన్నది. నీకు ఏ ప్రమాదం జరగకుండా నీకు ముందుగానే ప్రభు నడుస్తున్నాడు. ఆయన నీకు ముందుగా నడిస్తే ఏం జరుగుతుందో నీకు తెలుసా? ఏ ప్రమాదం కూడా నిన్ను సమీపించదు. ఏ శత్రువు నిన్ను ఎంతమాత్రం ముట్టలేడు. అంతేకాదు, నీకు ప్రతి దానిలో కూడా ఆయన నీకు ముందుగా వెళ్తే విజయం ఇస్తాడు. నీ మార్గము సరళమవుతుంది. నీవు గమ్యానికి చాలా సులువుగా చేరుకోగలుగుతావు. ఎందుకంటే ప్రభు నీ ముందు ఉన్నారు కాబట్టి ఆయనే మార్గం సరళం చేస్తారు. కనుక నీ గమ్యానికి నీవు సులువుగా చేరుకోగలుగుతావు. ఒకవేళ ప్రభు నీ ముందు లేకపోతే నీవు గమ్యాన్ని సులువుగా చేరుకోలేవు. నీకు అది కష్టతరం అవుతుంది. ఒక్కొక్కసారి గమ్యాన్ని అసలు చేరుకోలేకపోతావు. కానీ అలా కాకుండా ప్రభు నీకు ముందుగా ఉన్నారు కాబట్టి నీవెంత మాత్రం భయపడవలసిన అవసరం లేదు. అపవాది కన్ను నీ మీద పడకుండా ప్రభు నీకు ముందుగా వెళ్తూ నీకు సహాయం చేస్తారు. నిజంగా ఇది ఎంతో ధన్యకరమైన విషయం. ప్రభువుని నమ్ముకున్న నీకు మాత్రమే అటువంటి ధన్యత, వేరెవరికి ఈ లోకంలో లేని గొప్ప ధన్యత, నిరీక్షణ కేవలం ప్రభువులో మాత్రమే ఉంటుందని మనం ఈరోజు గుర్తించాలి. ఈ లోకంలో ఎవ్వరూ నీకు ముందుగా నడిచి నిన్ను కాపాడలేరు. కానీ యేసు మాత్రం నీకు ముందుగా నడుస్తాడు. ఖచ్చితంగా నిన్ను కాపాడగల సమర్థుడు ఆయన మాత్రమే. ఆయన నిన్ను ఎంత మాత్రం కూడా చేయి విడిచిపెట్టడు. ఆయన తన హస్తం నీకు ఎల్లవేళలా తోడుగా ఉంచుతాడు. మరి దుష్టుని ఆలోచనలు, కుట్రలు నిన్ను తాకకుండా ఆయన నీకు ముందుగా నడుస్తూ నీకు మార్గం సరళం చేస్తాడు. నిన్ను కాపాడే దేవుడు యేసు. ఎందుకంటే ఇశ్రాయేలును కాపాడే దేవుడు కొనకడు నిద్రపడని వాక్యం సెలవిస్తుంది కదా. అలాగే నీ ప్రభువు నిన్ను కాపాడుతూనే ఉంటాడు, కానీ కునికే దేవుడు కాదు. కాబట్టి నిజంగా ఇది ఎంతో ధన్యకరమైన విషయం. ఈ మాట వింటుండగా నువ్వెంతో సంతోషించాలి. ప్రభు నీకు ముందుగా నడుస్తున్నాడు కాబట్టి ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవాలి. ఎవరి భరోసా ఈరోజు ప్రభు నీకు ఇస్తున్నాడు. కేవలం ఆయన నమ్మిన బిడ్డలకి మాత్రమే మరి ఆయన ఈ భరోసా ఇస్తున్నాడు. కాబట్టి మిత్రమా, నువ్వు ఈరోజు చాలా ధైర్యం కలిగి బహుధైర్యంతో ఏ విషయంలో భయంగా ఉన్నావో, ఏ విషయంలో పిరికి వాళ్ళ ఉన్నావో, నువ్వు ఏ విషయంలో ఇంకా పెరిగితను నేను ఏలుబడి చేస్తుందో అవన్నీ విడిచిపెట్టి ధైర్యం కలిగి ముందుకు సాగిపో. నీ ఆత్మీయ స్థితిలో కానీ, నీ ఆర్థిక పరిస్థితిలో కానీ, నీ అనారోగ్యంలో కానీ ప్రతి దానిలో కూడా నీకన్నా ముందుగా ఆయన ఉన్నాడని నమ్ము. ఆయన నీ ముందు ఉన్నాడు కాబట్టి నువ్వు ధైర్యం కలిగి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగిపోవచ్చు. 100% భరోసా కలిగి నీ ప్రభువులో నీవు ముందుకు సాగడం వల్ల నీ జీవితం బాగుపడమే కాకుండా నీ ద్వారా అనేకులు కూడా ప్రభువులోకి రాబడతారు. వాళ్ళు కూడా ప్రభువుని నమ్మడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నీవే భయపడితే మరి నిన్ను గమనించి వాళ్ళు క్రీస్తులోకి ఎలా వస్తారు? క్రీస్తులో ఉన్నా కూడా ఇలా భయమేనా అని అంటారు కదా. కాబట్టి భయపడకుండా ధైర్యంగా ఉండి నీ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగు. ప్రభు హస్తం నీతో ఉంది. ఆయన నీకు ముందుగా నడుస్తున్నాడు. లేఖనాల్లో గమనిస్తే మోషే వాగ్దాన దేశంలో స్వతంత్రించుకుంటకు ఇశ్రాయేలీయులను ధైర్యపరచుచు ఈ మాట సెలవిచ్చినట్టుగా మనం చూడొచ్చు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయం 3వ వచనంలో నీ దేవుడైన యెహోవా నీకు ముందుగా పోవును అని మరి వాగ్దాన దేశాన్ని స్వతంత్రించుకోవడానికి ఇశ్రాయేలీయులు వెళ్తుండగా వాళ్ళని ధైర్యపరుస్తున్నాడు మోషే. మరి అలాగే అలనాడు ఇశ్రాయేలీయులకి వాగ్దాన దేశము పాలు తేళ్లు ప్రవహించే కానాన్ దేశం. ఈరోజు నీకు వాగ్దాన దేశం పరలోకం. కాబట్టి పరలోకం చేరుకోవడానికి నీకు బహుధైర్యం కలిగి ఉండు. నీ ప్రభు నీ ముందు నడుస్తున్నాడు కాబట్టి నీకు మార్గం సరళమవుతుంది. కాబట్టి నీ ప్రభు దగ్గరికి నువ్వు వెళ్ళాలంటే ఖచ్చితంగా ఆయన నీ ముందు నడవాలి. ఈ మాటను బట్టి ఇశ్రాయేలీయులు ఎంతగానో ధైర్యపరచబడ్డారు. అలాగే ఈరోజు నిన్ను కూడా దేవుడు ధైర్యపరుస్తున్నాడు. మరి నీ పరిస్థితి ఏంటి అనేది ఒక్కసారి నువ్వు పరిశీలన చేసుకో. నీ ముందు ప్రభు నడవాలని నువ్వు కోరుకుంటున్నావా లేదా? మరి అటువంటి ఆశ నీవు అసలు కలిగి ఉన్నావా లేదా? ప్రభువును చూడాలని, ఆయన చేరుకోవాలని ఆశ నీలో ఉంటే అప్పుడు తప్పకుండా ఆయన నీ ముందుగా నడుస్తాడు, నీకు సహాయం చేస్తారు. ప్రియ సహోదరి, సహోదరుడా, ప్రభు నీకు ముందుగా నడవాలంటే మరి నీవేం చేయాలి? నీవు ఎలా పడితే అలా జీవిస్తే ప్రభు నీకు ముందుగా నడుస్తారా? ఆయన నీకు సహాయం చేస్తారా? చేయరు కదా. కాబట్టి నీవు కూడా ప్రభు నీకు ముందుగా నడవాలంటే నీవు ముందుగా దేవుని యందు ఉండాలి. దేవుని వాక్య ప్రకారం నీవు జీవించాలి. ఆయనకి ఇష్టమైన విధంగా నీవు ఉండాలి. అప్పుడు మాత్రమే ప్రభు నీకు సహాయం చేస్తారు. ఆయన నీకు అన్ని విషయాల్లో తోడుగా ఉంటాడు. ఆయన మార్గమును నువ్వు కనిపెట్టాలి. దేవునికి ఇష్టడుగా జీవించాలి. వాక్య ప్రకారం వెళ్ళాలి. ఏది ఏమైనా ప్రభు నీకు ముందుగా వెళ్తాడు. ఆయన నిన్ను కనుపాపవలే ఖచ్చితంగా కాపాడుతాడు. అటు కృప ప్రభు దయచేయును గాక. ఆమేన్.